వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నగరపాలక సంస్థలో విలీనమైన పెదపాడు పంచాయతీ పారిశుద్ధ్యం తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నగరపాలక సంస్థలో విలీనమైన పెదపాడు పంచాయతీలో పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా చేపట్టిన ఈ పర్యటనలో స్థానిక పొందర వీధి, రామాలయం వీధుల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కాలువ పరిశుభ్రత, చెత్త సేకరణ, త్రాగునీటి సరఫరాలపై ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఫిర్యాదులపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఉందని, మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, మరో 2 రోజుల్లో మళ్లీ పెదపాడుకు వస్తా, అప్పటికీ పరిస్థితి మెరుగై ఉండాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక పర్యటనలో మున్సిపల్ కమిషనర్ బీవీడీ ప్రసాదరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జానకి పాల్గొన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఎమ్మెల్యే గుండుశంకర్ సీఎం సహాయ నిధిని అందజేశారు. విశాఖ ఏ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో శ్రీకాకుళం నగర కార్పొరేషన్కు చెందిన దుమ్మిశెట్టి జగదీశ్వరికి 76,750 రూపాయలు, రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన బరాటం లక్ష్మీదేవికి 1,44,863 రూపాయలను, గార మండలం అంబటి ఎరుకువానిపేట గ్రామానికి చెందిన అంబటి సూర్యనారాయణకి 32,793 రూపాయల చెక్కులను వారి కుటుంబాలకు భరోసాగా సీఎం సహాయ నిధిని నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు, పేదలకు సాయం అందించటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయని, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రాణాపాయంలో ఎవరున్నా సరే వైద్య చికిత్స అత్యవసరమని గుర్తించిన ప్రజాప్రభుత్వం ఎల్ఓసీల జారీని వేగవంతం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం పేద ప్రజలకు భరోసా అని, సీఎం సహాయ నిధిని వైద్య నిమిత్తం ఖర్చు చేయాలని, పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమన్నారు. సీఎం సహాయ నిధిలో భాగంగా మొత్తం 2,54,406 రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ, ఆర్థిక స్తోమత లేని మాకు సహాయాన్నందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, అందుకు సహకారాన్నందించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గుండుశంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలని భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు, నగర, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేదే లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేదే లేదని, అలా కాదని ముందుకెళ్తే ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ బొంకూరులో జరిగిన ర్యాలీ అనంతర కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజలు నిరసరాశులు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్ కి 150 ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కి 1,400 ఎకరాలు ఎవరు ప్రయోజనాల కోసం కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల భూములు లూటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆయనకు ప్రశ్న తెలుసుకుని మీ అచ్చెన్నాయుడు గారికి ఏంటంటే, గతంలో కాకరాపల్లిలోన అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి వస్తుందని చెప్పి మీరు కాకరాపల్లిలో 2,020 ఎకరాలు సేకరించారు. ఆ రోజు ఒడ్డితాండ్రలో మత్స్యకారులను అందరినీ కూడా లాఠీ చార్జీలు చేసి అక్కడ ఒక 3-4 చనిపోవడం కూడా జరిగింది. ఈ రోజు అక్కడ మీరు ఏం అభివృద్ధి ఉపాధి ఈ రోజు అక్కడ విధ్వంసం చేసినారు. 2,020 ఎకరాలు
పర్యటన కార్యదర్శి జిల్లా కార్యదర్శి వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి మాధవరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు మధ్య రామారావు, ప్రజలు నిర్వహించిన సుపరిపాలన తొలి ఎంజీఆర్ పాల్గొన్నారు. మేలపుటి మండలం పాలనలో తొలి డోర్ టు కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వాటిని వివరిస్తూ కార్యక్రమంలో పాల్గొని స్వీకరించారు. ప్రభుత్వం హక్కులను కాలరాశారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగిందని, జగన్ నియంత్రణలో అధోగతి పాలైందని అన్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతూనే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మండలి బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొలతల అసిస్టెంట్ గురువారం నర్సన్నపేటలో షాపులను తనిఖీ చేశారు. తూనికలు కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ గురువారం నర్సన్నపేట బంగారు షాపులను తనిఖీ చేశారు. వ్యాపారులు ఉపయోగించే తూకాలని సమగ్రంగా ఉన్నాయా లేదా, అన్నింటికి సీలు వేశారా లేదా అనేది పరిశీలించారు. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు విధిగా రసీదు ఇవ్వాలని, ఆ రసీదులో ఏ క్యారెట్ బంగారం ఇచ్చారు అనేది స్పష్టంగా చేయాలని ఆమె వ్యాపారులకు సూచించారు. ఇలా ఇవ్వని వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో పార్లమెంట్ ను సందర్శించిన సందర్భంగా ఎంపీ కలిసి ప్రముఖ సీనియర్ నటులు హిందూపూర్ శాసనసభ్యులు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గురువారం ఢిల్లీలో పార్లమెంట్ సందర్శించిన సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి తమిళనాడు సహచార ఎంపీ ప్రొటెం స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ తో కలిసి పార్లమెంట్ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతటా బాలకృష్ణ పార్లమెంట్ ప్రదేశం గేటు ప్రక్కన పార్కింగ్ లో ఉన్న విజయనగరం ఎంపీ సైకిల్ చూసి సైకిల్ వద్దకు మాట్లాడుతూ సైకిల్ చూసి ఒక్కసారిగా అన్నా ఎన్టీఆర్ వారి అన్న జ్ఞాపకాలు ఒకసారిగా గుర్తుకు వచ్చాయని, అలాగే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ రోజు అన్న ఎన్టీఆర్ పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంట్ కు రావడం అనేది అభినందనీయమని, అలాగే పార్టీ ప్రాముఖ్యతను భారతదేశం అంతా తెలిపే విధంగా సింబల్ సైకిల్ ప్రవేశ ఉంచడం, అలాగే రోజు పార్లమెంట్ సైకిల్ వస్తున్న విషయం తెలుసుకుని ప్రశంసిస్తూ ఈ గలం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అంటూ ఎప్పుడు అభిమానాన్ని చూపిస్తూ కూడా ఇలాగే ముందు వారిని అభినందించారు. ఈశాపురం నియోజకవర్గం గ్రామం మండలంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరాజ్ పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను చేస్తూ స్థానిక ప్రధానంతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ 4వ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మకదాస్, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు రావు, సర్పంచ్ కాగేశ్వరరావు, పీసీఎస్ అధ్యక్షులు రౌతు విశ్వనాథ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపూర్ పంచాయతీ బైరాకులపేట గ్రామంలో సుపరిపాలన తొలి కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భకు వెళ్లి ఏడాది పాలనాభివృద్ధి కరపత్రాన్ని అందించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చే ప్రతి హామీని చేస్తామని, ఇప్పటికీ కొన్ని హామీలను ప్రవేశపెట్టారు. అందరికీ అందుతున్న గ్రామ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి
తప్పులను తప్పిదాలను పునరావృతం కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సుపరిపాలనకు సోపానాలని కేంద్ర సహకారం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మండల అధ్యక్ష బృందం, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక పాల్గొన్నారు. మండల మురపాలక పంచాయతీలో నిర్వహించిన నమస్తే ఇచ్చిన కార్యక్రమంలో హెచ్ఎస్ శాసనసభ్యులు నడుగుంటి ఈశ్వర్ పాల్గొన్నారు. నమస్తే ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా లావేరు మండలం మురపాలక పంచాయతీలో హాజరైన నడుగుంటి ఈశ్వరరావు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని, మురపాలక పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు దోహదపడతాయని అన్నారు. మానవ వనరులు, సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చేస్తున్న పనులు గ్రామాల్లో సాఫల్యం సాధిస్తున్నాయని అన్నారు. ప్రజలు చూపిస్తున్న విశ్వాసం వల్లే ఈ రీతిలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అలాగే గ్రామస్తుల నుంచి వచ్చిన పలు వినతులను స్వీకరించి ఆయన త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో కూడా ప్రజల సమస్యలు సక్రమ పరిష్కారానికి పాల్పడే విధంగా కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, గిరిధర్, మధుబాబు, తోటయ్య తదితరులు పాల్గొన్నారు. నాగేంద్రబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు మోహన్, నియోజకవర్గ విశ్వతో పాటు 9 సమన్వయకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగేంద్రబాబు మాట్లాడుతూ సంవత్సరాలలో చేసిన అభివృద్ధి రాబోయే రోజుల్లో బలోపేతం, రాష్ట్రం పవన్ చేస్తున్న అభివృద్ధి అందరికీ తెలుసు, ప్రతి ఒక్క కార్యకర్తకి నింపి దిశానిర్దేశం చేశారు. మండలంలోని కాలేజీ విద్యార్థుల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎన్ఆర్ ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యే నడుగుంటి ఈశ్వరరావు రాత్రి రణస్థలంలోని జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్ ఇన్ఛార్జ్, వార్డెన్ గైర్ హాజరుతో విద్యార్థులపై పర్యవేక్షణ లోపిస్తున్న విషయాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నారు. నిర్వహణలో ఉన్న లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే హాస్టల్లోని భోజనం, మంచినీరు, వసతి గదులు, టాయిలెట్ సదుపాయాలు మొదలైన అంశాలపై వారి నుండి అభిప్రాయాలు స్వీకరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నోట్ చేసుకున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు పిల్లల దగ్గరికి సమర్థవంతంగా చేరాలంటే పర్యవేక్షణ తప్పనిసరి అని తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని కేంద్రంలో వెలుగు కార్యాలయం ఆవరణలో జెండర్ రీసెర్చ్ సెంటర్ ను హెచ్ఎల్ నడుగుంటి ఈశ్వరరావు ప్రారంభించారు. మహిళల హక్కుల కోసం లింగ వివక్షత లేకుండా అన్నింటిలోనూ నిర్ణయాత్మకంగా తీసుకునేలా ఉండేలా జీఆర్సీ సెంటర్ పనిచేస్తుందని అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న హింస, వేధింపులకు వ్యతిరేకంగా జీఆర్సీ సహాయంగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మహిళలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆడపిల్లల చదువు, మంచి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. మహిళలకు చట్టపరమైన రక్షణ కలిగేలా జెండర్ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుందని అన్నారు. ఇక్కడ జరిగిన విషయాలంతా గోప్యంగా ఉంచబడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, ఎంపీ ఎం ఈశ్వరరావు, ఏపీ మాధవిలత, కూటి నాయకులు, వెలు సభ్యులు పాల్గొన్నారు. మెరేపూటి మండలంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్జీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలిపూటి మండలంలోని కొస్మాన గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ వివరిస్తూ గ్రామస్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఒక సమస్య స్వీకరించారు. తల్లి వదనంతో తల్లులు సంతోషంగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్తో మహిళలు వంటి కష్టాలు తొలగిపోయాయని అన్నారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ల పెంపుతో వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దొరికిందని ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళా క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.
ఎమ్మెల్యే